దేవుని నామానికి స్తోత్రాలు. చేరుకుడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క వాక్య భాగమును ధ్యానం చేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము నుండి 15వ వచనము వరకు చదువుకుందాం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనబరిచిన ఆసక్తిని తుదిమట్టుకు కనబరచవలని అపేక్షించుచున్నాము. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయిన గనక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేసేదను అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందాను. ప్రార్థించేద్దామండి. స్తోత్రము 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 నాయనా, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, శివాధిపతి, అద్వితీయ దేవ, కృపా సత్య సంపూర్ణుడా, ఉన్నవాడవు అనువాడవు, భూత భవిష్యత్తు వర్తమాన కాలానికి ఏకరీతిగా ఉన్న సజీవుడగు దేవ, సర్వకృపానిధి అగు తండ్రి, నీ ఘననామమునకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము. లోకములో పాపములో శాపములో నశించిపోవలసిన వారము నాయన, మాలో ఏ మంచితనము యోగ్యత లేదు ప్రభా. సమస్త విధమైన నీ కృపా సత్యమునకు కనికరమునకు నాయన, నీ ప్రేమ వాత్సల్యతకు నీ ఉపకారములకు అపాత్రులము ప్రభా. అయినను శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించి ఉన్నారు కనుక విడువక మాడలను కృప చూపుతూ నాయన, నీ ఏకైక కుమారుణ్ణి మా ప్రియరక్షకుడైన యేసు ప్రభువాన్ని మా నిమిత్తమే ఈ లోకానికి మీరు అనుగ్రహించున్నారు. క్రీస్తు యేసు ద్వారా మమ్మల్ని వెదికి రక్షించినటువంటి నీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం. యేసయ్యా, మేము ఇంకనూ పాపులమై భక్తిహీనులమై శత్రువులముగా నీ ఎడల విరోధ భావము కలిగి మా స్వకీయమైన దురాశల చొప్పున నడుచుకొనొచ్చు దుర్నీతికి దాసులమైన ఆయన, మా మనస్సు యొక్క శరీరం యొక్క కోరికలను అనుసరించి నడుచుకొనొచ్చు శరీరేచ్ఛలతో కూడిన స్వభావము కలిగిన వారమై పాపేచ్ఛలు కలిగిన వారముగా నశించితిమి నాయన. చచ్చిన వారమై ఉంటుమి నాయన, చీకటిలో అంధకారములో కూర్చుండిన వారమనైనా. అయినను ప్రభువా, నీ సన్నిధిలో నుంచి మమ్మలను త్రోసివేయలేదు ప్రభువా. ఇంత ఘోర పాపులమైన మమ్మలను మీరు కనికరించి క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడై మా కొరకు ఈ లోకానికి ప్రభువా శరీరధారిగా వచ్చి మా పాప దోషములన్నీ కూడా ప్రభువా మీరే నీ సిలువ మాను మీద మోసినైనా మేము చేసిన దోషములన్నిటికీ ప్రాయశ్చిత్తముగా ప్రభువా మా నిమిత్తమే మీరు శిక్షింపబడినైనా మీ ప్రాణాన్ని మా కొరకు క్రయధనముగా అర్పించి అయ్యా మమ్మలను క్షమించి రక్షించి విమోచించిన నీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం. ఇంత గొప్ప రక్షణను ఏ ఒక్కరము నిర్లక్ష్యము చేయవద్దయ్యా. నీ రక్తములో విమోచింపబడిన మేము మరలా పాపము జోలికి పోకుడినట్లుగా పాపము చేయజాలని వారము ఈ లోకములో జీవించగలిగినటువంటి భక్తిని మాకు నేర్పించండి నాయన. ప్రతి విధమైన పాప మరణ నియమములో నుండి మాకు విడుదలను మీ ఆత్మ ద్వారా కలగచేసి నీ జీవవాక్యమును మా హృదయములు ముద్రించుకొనిన వారమై మూర్ఖులకి తరమునకు ఈ లోకాల్లో నుండి ప్రత్యేకింపబడిన వారముగా నీ సాక్షి సమూహముగా జీవించడానికి నీ అడుగుచాడలు నడవడానికి మాకు నేర్పించండి. వినువార మట్టుకై మమ్మల్ని మోసపరుచుకొనకుండా నీ వాక్యములోని సత్యమును గ్రహించగలిగినటువంటి ఆత్మ జ్ఞానమును మాకు దయచేయండి. ఆత్మ చెప్పుచుండగా చెవియొగ్గి ఆలకించగలిగిన చెవిని మాకు ఇవ్వండి నాయన. సర్వ సత్యములోనికి నడిపింపబడగలిగిన కృపను మాలో ప్రతి ఒక్కరికి స్థలములో దయచేయండి. చేరికుడి వచ్చిన సంగమపై నీ ఆత్మాభిషేకం ఉంచండి. మీరు మాట్లాడుచుండగా ప్రభువా మానవ స్వరముగా కాక పరిశుద్ధాత్మ ద్వారా బిడల హృదయములలోనికి నీ వాక్కు పంపబడినట్లుగా వారి హృదయములను మెత్తని చేసి నీ ఆత్మను స్థిరాత్తు వారి జీవిత కాలము నీ మాటలు గుర్తుండినట్లుగా మీరు ముద్రించమని ప్రార్థిస్తూ గొప్ప విడుదలను దయచేయండి. సంగమునకు క్షేమాభివృద్ధిని మీరు దయచేయండి.
వేయాన్ని సంఘములోనికి వచ్చిన ప్రతి బిడ్డను నీ లేఖనము చేత బలపరిచి దీవించమని నాయన మానవుని స్వరాన్ని మరుగుపరిచి పరిశుద్ధాత్మ ద్వారా మాలో ఉండి వీరు మాట్లాడి సంఘానికి క్షేమాభివృద్ధియు నీ ప్రజలమైన మేము నిత్య జీవనకు వారసులుగా ఐక్యపరిచి మీరే మహిమ పొంది నిత్య జీవము దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. చదవబడినటువంటి లేఖన భాగమును కొన్ని వారాలుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. రాయబడినటువంటి లేఖన వాక్య భాగం ఏమిటి, ధ్యానిస్తున్నది ఏంటి అంటే, దేవుని ప్రజలైనటువంటి వారు వాగ్దానముల యొక్క ఫలాన్ని పొందుకోవాల. మరి దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానాలను దేవుడు మనకు అనుగ్రహించాడు. మనకి ఎన్నో వాగ్దానాలను యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా అనుగ్రహింపబడిని. అవన్నీ కూడా ఆమేన్ అని దేవుడు వాటికి ఏం చేశారు అంటేనంట, అవును ఆమేన్ జరుగును గాక అని ఏం చేశాడంటే దేవుడు, తండ్రి యొక్క దేవుడు ముద్ర వేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా బైబిల్లో అబ్రహాము గారు మొదలుకొని మరి ఏ వాగ్దానాలు ప్రకటన గ్రంథం వరకు ఉన్నాయో ఆ వాగ్దానాలన్నీ కూడా ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనం ఏం చేయొచ్చు, స్వతంత్రించుకోవచ్చు. మరి వాగ్దానాలు ఎందుకు మనకు అవసరము అంటే, వాగ్దానాల వలన ఉన్న ప్రయోజనం ఏంటి అంటే, ఈ వాగ్దానం ఏం చేస్తుంది అంటే, ఒక వ్యక్తి జీవితంలో దేవుడు వాగ్దానం మనకు గనక ఉంది అంటే, ఆ వాగ్దానం అంట ఈ లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వం నుంచి, అంటే మనలో ఉన్న దురాశల వల్ల మనం ఏం పొందుకుంటామంటే భ్రష్టత్వంలో ఉన్నాం. అందరూ కూడా అందరం కూడా ఏ స్థితిలో ఉన్నామంటే భ్రష్టత్వంలో ఉన్నాం. ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వం నుంచి దేవుని వాగ్దానం ఏం చేస్తుంది అంటే మనల్ని అంట తప్పించి, భ్రష్టత్వం లోకంలో ఉన్న భ్రష్టత్వం నుంచి వాగ్దానం మనల్ని తప్పించేట ఈ వాగ్దానం అంట మనకి దేవుని యొక్క స్వభావంలోనికి మనల్ని మార్చిద్దంట. దేవుని యొక్క స్వభావాన్ని నాయన మనకు అద్దిద్దంట. అందుకని దేవుని బిడలమైన మనందరికీ కూడా ఏం కావాలి అంటే వాగ్దానము అనేది ఉంది. ఈ వాగ్దానము అనేది గనక మనం గట్టిగా పట్టుకోగలిగితే, ఒక వాగ్దానాన్ని గనక మనం నమ్మి దాన్ని స్వతంత్రించుకోవడం నేర్చుకోగలిగితే, ఆ వాగ్దానం అంట మనల్ని ఏం చేస్తుంది అంటే కనుక దేవుని ఎదుట మనల్ని తీసుకొని వెళ్ళి నిలబెట్టిద్ది. మరి ఆ వాగ్దానాలలో మరి కొన్ని మరి 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 వాగ్దానాలు అనేవి దేవుడు మనిషికిని, ఒక వ్యక్తికిని, అతని సంతానాన్ని భూమి మీద ఎలా ఆశీర్వదిస్తాను అని మొదటి వాగ్దానం చేశాడు. అలాగని వాగ్దానాలనేవి భూ సంబంధమైన మరి ఆశీర్వాదమును వారికి పర సంబంధమైనవిగా అనుగ్రహిస్తే, రెండవ వాగ్దానాలు ఏమయ్యాయి అంటే కనుక పర సంబంధమైనటువంటి వాగ్దానాలు. అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకి అనుగ్రహింపబడి ఉన్నాయి. మరి మూడవ వాగ్దానాలు ఏమై ఉన్నాయి అంటే, జయించిన వారికి కూడా పరలోకములు ఏమున్నాయి అంటే కనుక బహుమానమైన వాగ్దానము ఉన్నది. అంటే భూమి మీద ఎలాగున్నా మరి ఒక్కొక్కరిని దేవుడు హెచ్చించి తగ్గిస్తూ ఒక్కొక్క తరగతిని నియమించినట్లుగా పరలోకములో ప్రవేశించిన తరువాత కొందరు దేవుని యొక్క కుడిపార్శ్వమున ఉండేవారు ఉంటారు. దేవుని వేసినటువంటి సింహాసనం మీద కూర్చుండి భూజనులకు తీర్పు తెచ్చేవారు కొంతమంది ఉన్నారు. కొంతమంది పరలోకములో దేవుని యొక్క సన్నిధిలో ఆయనని సేవ చేసే, పరలోకంలో కూడా ఆయనకి సేవ చేసేవారు ఉన్నారు. పరలోకములో కొత్త పూతన పాడేవారు ఉన్నారు. పరలోకములో ప్రథమ ఫలముగా ఉండేవారు ఉన్నారు. పరలోకములో అక్కడ ఉన్నటువంటి వారిని బట్టి కొందరు తెల్లని వస్త్రాలు కలిగిన వారు ఉంటారు, కొందరు యాజక వస్త్రాలను ధరించేవారుగా ఉంటారు, కొందరు మహిమ వస్త్రాలను ధరించేవారుగా ఉంటారు. పరలోకంలో కూడా ఒక్కొక్క తరగతిలో ఒక్కొక్క అనుభవాన్ని కలిగి ఉంటారు. పరలోకములో కూడా జయించిన వారికి దేవుడంట శ్రేష్టమైన బహుమానాలు ఇస్తాడట. జయించిన వారికి దేవుడంట ఇక్కడ మన కంటికి అవి కనబడవు, కానీ జయించిన వారికంట నువ్వు జయించావు కాబట్టి
నువ్వు జయ జీవితాన్ని కలిగి ఉన్నావు కాబట్టి ఈ బహుమానాన్ని నీకు ఇస్తానని దేవుడు ఏం చేస్తాడంట? వాగ్దానం చేస్తారంట. ఆ బహుమానాలను గుచ్చి ఆ జయించిన వారికి దేవుడు ఇవ్వబోయేటువంటి ఆ బహుమానాలని వాగ్దానములు అంటారు. జయించిన వారి యొక్క వాగ్దానములు. ఆ ఇస్తాను అని దేవుడు ఏం చేస్తున్నాడంట? ప్రమాణము చేస్తున్నాడంట. ఎవరికి ఏమి ఇస్తారో మరి 7 సంఘాలలో గురించి ధ్యానం చేస్తున్నాడు. మరి దేవుని యొక్క వాక్య భాగములో యోహాను గారు పరవశుడైనప్పుడు ఆయనకి పరిశుద్ధాత్మ దేవుడు ప్రపంచంలో ఉన్నటువంటి సంఘాలను 7 కాలాలుగాను 7 సంఘాలకు సూచనగా దేవుడు నియమించారు. మొదటి కాలం యొక్క సంఘము ఎఫెసీ సంఘముగాను, 2వ కాలంలో ఉన్నటువంటి సంఘము స్ముర్నా సంఘముగాను, 3వ కాలంలో ఉన్న సంఘము పెర్గమా సంఘముగాను రాశారు. ఇలాగున ఒక్కొక్క శతాబ్దానికి, ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క సంఘము సూచనగా గుర్తుగా ఉంటే, మొదటి కాలంలో ఉన్నటువంటి ఎఫెసీ సంఘముని గురించి మాట్లాడుతూ ఆ సంఘములో ఎన్నో ఆత్మీయ అత్యధికమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. ఈ ఎఫెసీ సంఘము దేవుని ప్రేమలో కానీ, మొదట ప్రేమలోనే కానీ, విశ్వాసములోనే కానీ, క్రియలలోనే కానీ, మరి అపోస్తులు కాకయే అపోస్తులు అని చెప్పుకునే వారిని ఎదిరించటలోనే కానీ ఎంతో జయ జీవితాన్ని ఆ సంఘాన్ని కలిగి ఉన్నా ఆ సంఘము రాను రాను ఒకటి లోపం చేసుకుందంట. ఏంటి అంటే కనుక ప్రేమ ఆ సంఘములో చల్లారుతూ వచ్చిందంట. ఆ ప్రేమ లేకపోవడాన్ని బట్టి ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ దేవుడు తిరిగి ఏమి సంపాదించుకోవాలంట? మొదటి ప్రేమను మొదటి ప్రేమ ఎవరిలో అయితే కనబడుతుందో, మొదటి ప్రేమను ఎవరైతే సంపాదించుకుంటారో వారికి పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. స్ఫుర్ణ సంఘములో ఆత్మీయ ఏమీ లోపాలు లేకపోయినా ఈ సంఘాన్ని సాతానుడు ఏం చేశాడంట? కోరుకున్నాడు. ఏమని కోరుకున్నాడంటే, ఈ సంఘం ఇంత ఉన్నతముగా ఆత్మీయంగా ఉన్నది కదా, ఒక్కసారి యోబు గారిని ఎలా శోధించడానికి సాతాను గారు కోరుకున్నాడో అలాగే ఈ సంఘములో కొందరినంట శోధించడానికి సాతాను అడిగాడంట. అప్పుడు పేతురు గారిని కూడా సాతానుడు అడిగాడంట. ఏమని అడిగాడు అంటేనంట, పేతుర్ని ఒకసారి శోధించడానికి నాకు అవకాశం ఇమ్మని. దేవుడు అప్పుడు చెప్పాడంట, పేతురు నిన్ను సిమోను పేతురు నిన్ను సాతానుడు ఎలా శోధించాలన్నమాట? గోధుమలను జల్లించినట్లుగా నిన్ను జల్లించాలని కోరుకుంటున్నాడు. నిన్ను కోరుకుంటున్నప్పుడు నిన్ను శోధిస్తాడు. నేనేమి శోధన తీసేయని నేను చెప్పను, శోధన రాదు అని నీకు చెప్పను, శోధన రాకుండా నేను కాపాడుతానని నేను చెప్పను. కానీ నేను నీకోసం ఒకటి ప్రార్థన చేస్తాను. శోధన శ్రమలో దేవుని పిల్లలు ఏమి నేర్చుకోవాలి అంటే నమ్మకత్వాన్ని దేవుని ఎడలో నేర్చుకోవాలి. ఏం కలగల? నీకు శ్రమ కలిగినప్పుడు నువ్వు మంచివాడవు, నువ్వు మంచిదానివి, నువ్వు యథార్థవంతుడువు, నువ్వు యథార్థవంతురాలువు, నీవు నీతి కలిగిన దానివి, నువ్వు నీతి కలిగిన వాడు, నీలో ఏ పాపము లేదు, అయినా నీకు శ్రమలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి. నా ప్రార్థన ఏమైంది? నా దేవుడు నేను ఇంత మంచిగా ఉంటే దేవుడు నన్ను ఎందుకు శోధించాడు, నన్ను ఎందుకు శ్రమ పడాడు నన్ను అనుకోవద్దు. శోధన అనేది సాతానుడు కోరుకుంటాడు. నిన్ను శోధించడానికి నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు, నువ్వు న్యాయముగా ఉన్నప్పుడు, నువ్వు పరిశుద్ధముగా ఉన్నప్పుడు, నువ్వు నీతిగా ఉన్నప్పుడు నీకు శ్రమ కలుగుతుంది అంటే వెంటనే నీ హృదయం దేనిని అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు నిన్నెవరు కోరుకున్నాడని అర్థం చేసుకోవాలా? సాతానుడు నన్ను కోరుకున్నాడు. ఇప్పుడు నువ్వు సాతాను చేత శోధింపబడుతున్నావు. ఇప్పుడు దేవుడు కొంతకాలము నిన్ను దానికి అనుమతిస్తాడు. 10 దినములు ఏమొచ్చిందంట? శ్రమ వస్తుందంట. ఈ 10 దినాలలో దేవుని హస్తం అనేది నీకు ప్రత్యక్షముగా కనబడదు. కొంతకాలము దేవుడి యొక్క అద్భుతాలు, ఆశ్చర్యాలు, సహాయాలు, విడుదల కనబడదు. ఆ శ్రమలో, శోధనలో నువ్వు ఏమి దేవుని ఎదుట కనబరచాలి అంటే కనుక నమ్మికను కనబరచాల. నమ్మకత్వాన్ని నువ్వు కనబరిచినప్పుడు, దేవుని దగ్గర నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు, యోబు గారు అన్నట్లుగా ఎలా అనాలంటే మనం కూడా యోబు గారు ఏమన్నాడు అంటే కనుక దేవుని వలన మనము
మేలును మాత్రమే అనుమతించేవారమా? దేవుని వలన మనం ఏమి అనుభవించడానికి కూడా అర్హులము? కీడును అనుభవించడానికి కూడా అర్హులం. దేవుడు మేలు చేస్తేనే ఆయన మనకు దేవుడా? కీడు వస్తే ఆయన మనకు దేవుడు కాదా? శ్రమ వస్తే ఆయన మనకు దేవుడు కాదా? శ్రమలో ఇబ్బంది వస్తే ఆయన దేవుడు కాదా? ఆయన నీ ఆక్ర తీర్చకపోతే ఆయన దేవుడు కాదా? ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు అనుకోకూడదు, ఈ కాలంలో దేవుడు నన్ను శ్రమలో పరీక్షిస్తున్నాడు అనుకొని ఆ శ్రమలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడంట ఆ నమ్మకంగా ఉండే వారికి, శ్రమలో శోధలో నమ్మకం ఉండే వారికంట 2 వాగ్దానాలు ఇస్తున్నాడు. ఒకటి జీవ కిరీటం ఇస్తానంటున్నాడు, రెండవది ఏమో ఆయన 2వ మరణం వలన హాని రాకుండా కాపాడు. మూడవ కాలము పెర్గమా సంఘం ఇక్కడ పెర్గమా సంఘం వచ్చిందంట. ఈ పెర్గమా సంఘములోనికి వచ్చే తలకి ఈ సంఘము మొదటి కాలం అంతా కూడా, వారి యొక్క మొదటి స్థితి అంతా కూడా ఎలా ఉంది అంటే కనుక, దేవుని కొరకు ప్రాణాన్ని అర్పించడానికైనా, దేవుని కొరకు చావడానికైనా కూడా ఏమాత్రము భయపడలేదు. అందుకని ఈ సంఘములో చాలా మంది హతసాక్షులయ్యారు. అయితే ఈ సంఘములో చాలా మంది దేవుని కొరకు హింసింపబడ్డారు, దేవుని నామాన్ని బట్టి శోధింపబడ్డారు. చాలా మంది ఈ సంఘములో దేవుని కొరకు సమస్తాన్ని పోగొట్టుకున్న వారు ఉన్నారు. అయితే ఈ సంఘం అంట మొదట్లో ప్రాణాలు పోతున్నా కూడా దేవుని కొరకు మా ప్రాణమైన మా రక్తమైన మేము ఇచ్చేస్తాము, మా దేవుని ప్రేమ ముందు ఏది గొప్పది కాదని చాలా ధైర్యంగా నిలబడిన సంఘం అంట. అయితే కాలక్రమేణా దినాలు, సంవత్సరాలు, మాసాలు జరుగుతూ ఉండగా ఈ సంఘంలోనికి నికోలైత బోధలు, బిలాము బోధలు వచ్చేసినాయి. అంటే దేవుని సంఘములోనికి కల్పితమైన వాక్యాలు వచ్చేసినాయి, కలిపి చెరిపడి వాక్యాలు వచ్చినాయి. దేవుని కృపను దుర్వినియోగపరచడం అనేది ప్రారంభించేశారు సంఘములో. పరిశుద్ధాత్మ యొక్క కార్యములను వారి యొక్క స్వప్రయోజనముల కొరకు వాడుకోవడం ప్రారంభించేశారు. దేవుని ప్రజలను వారు పాపములోని పడిపోయేటట్లుగా ప్రేరేపించడం అనేది ఈ బోధలలో చేసినాయి. ఎప్పుడైతే ఇలాంటి బోధకులు ఈ సంఘంలో వచ్చారో ఈ సంఘము ఆత్మీయంగా ఏమైపోయింది అంటే పతనం అయిపోయింది. ఈ సంఘము ఆత్మీయంగా పడిపోయింది. సంఘము పడిపోవడానికి, సంఘము బలహీనపరచడానికి ఏంటి అంటే కనుక వాక్యము, మరి జీవవాక్యము స్థానములు అది పైనుండి వచ్చేటువంటి సంగతులను, పరలోక మర్మములను, దేవుడు చెప్పిన మాటలను గురించి వివరించకుండా సంఘము ఏం వివరించడం ప్రారంభించిందంటే మనుష్యులకు అనుకూలమైన బోధలు చేయడం ప్రారంభించింది. మనుష్యులకు ఎప్పుడైతే అనుకూలమైన బోధలు, మనుషులకు ఎప్పుడైతే అనుకూలమైనటువంటి మరి పద్ధతులను నేర్పించేసి మనుష్యులను సంతోషపెడుతూ పాపమును ఖండించకుండా, దుర్మార్గతను దుష్టత్వమును ఖండించకుండా, చెడుతనమును మాన్పింప చేయకుండా సేవకులు ఎప్పుడైతే వాక్యం చెప్పడం ప్రారంభించారో సంఘములో ఏమైపోయిందంటే దేవుని భయం అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఏంటి అంటే లోకంలో ఉన్నప్పుడు లోకస్తుల్లాగా ఉంటున్నారు, సంఘానికి వచ్చినప్పుడు నీతిమంతుల్లాగా వేషం వేసుకుంటున్నారు. ఇందువలన సంఘము పూర్తిగా బలహీనమైపోయింది. ఇప్పుడు సంఘం ఏం చేయాలి అంటే కనుక ఇలాంటి అబద్ధ బోధకులను గుర్తించి ఎదిరించాలి. సంఘం పని ఏంటంట? ఎవరిని గుర్తించాలా? అబద్ధ బోధకులు. అంటే దేవుడు నీతో మాట్లాడుతుంటే, వాక్యముతో దేవుడు నీతో మాట్లాడుతుంటే యేసయ్య చెప్పిన మాటలు మీరు చెప్తున్నారా, లేకపోతే నాకు అనుకూలమైన మాటలు చెప్తున్నారా? నాలో ఉన్న పాపము చేసిన వాడు, లోకములో ఉన్నవాడు, నశించిపోతున్నవాడు దేవుని దగ్గరికి రాగానే ఏమవ్వాలా? దేవుని మాటలు వింటే ఏమవ్వాలా? గుచ్చబడాల, భయము రావాలి వాళ్ళకి. అమ్మో, ఇంత పాపంలో ఉండి ఇలాంటి దేవుని దగ్గరికి నేను ఎలా వచ్చాను అని భయం రావాలా. నేను ఉండలేను అన్నాడు కదా. కాలుచున్న నిప్పుల మధ్య, కాలుచున్న రాళ్ళ మధ్య ఎవరు సంచరించగలరు? భక్తిహీనం నిలబడలేరంట అగ్ని దగ్గర. కాలుచున్న రాళ్ళ మధ్య అంట, నిప్పుల మధ్య ఎవరు నిలబడలేరంట. అందుకని ఇది ఏ స్థలం అంట? ఇది దహించు అగ్ని అయి ఉన్నాడు.
దేవుడు ఏమై ఉన్నాడు? అగ్ని అయి ఉన్నాడు. అలాంటి అగ్ని వంటి దేవుని దగ్గరికి వచ్చిన పరిశుద్ధుడై ఉన్నాడు. అతి పరిశుద్ధులకు దేవుని దగ్గరికి వచ్చిన మనము పరిశుద్ధపరచబడవలసిన వారమే. కానీ మనలో పాపములను పెట్టుకొని, మనములో లోకాన్ని మనం నింపుకొని, మన ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని మందిరంలోనికి వచ్చి ధైర్యముగా వచ్చి వెళ్ళిపోతున్నాము అంటే సంగమా, నువ్వు ఆల్రెడీ అబద్ధ బోధకుల దగ్గర పడిపోయావు, నువ్వు మోసంలో పడిపోయావు. ఇప్పటికైనా మేల్కొను. యేసు ప్రభు చెప్పిన మాటల ప్రకారము నువ్వు నడిపింపబడుతున్నావా లేదా? అలాంటి మాటలని సేవకులైన వారు నీకు చెప్తున్నారా లేదా నువ్వు తెలుసుకోవాలా. ఎప్పుడైతే వీరిని మనం ఎదిరిస్తామో, ఇలాంటి వారిని ఎదిరిస్తామో, ఇప్పుడు చూడండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయ భాగము, 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయ భాగము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయ భాగము 17వ వచన భాగమును చదువుదాము. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవగలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనితును, మరియు అతనికి తెల్లని రాతినితును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరువులను పొందిన వారికే గాని మరి ఎవరికి అది తెలియదు. ఇక్కడ మరణ ఈ సంఘమును జయిస్తే, అంటే ఎవరైతే అబద్ధ బోధకులైనటువంటి వారు వస్తే వారిని గుర్తుపట్టి మాకు ఇలాంటి బోధ వద్దు అని ఎవరైతే ఎదిరిస్తారో, మాకు సత్యము కావాలా, మాకు యేసయ్య చెప్పిన మాటలు కావాలా, మాకు పైన సంగతులు కావాలా, ఎవరైతే ఈ బోధన సంఘములో కోరుకుంటారో, సత్యము పక్షముగా ఎవరు నిలబడతారో, యేసు క్రీస్తు మాటల కొరకు ఎవరైతే పోరాడతారో అలా నిలబడతారు. సంఘములో బాగా గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మన దగ్గరికి కలిపి చెరిపడి వాక్యాలు వచ్చేసినాయి. ఇప్పుడు అక్కడ ఏం వాక్యాలు వచ్చేసినాయి అంట? కలిపి చెరిపడి వాక్యాలు. అంటే కొంత వాక్యం తీసుకుంటారు, కొంత లోకాన్ని కలుపుతారు, కొందరు మాట తీసుకోవడం వాక్యమే తీసుకుంటారు, మూలవాక్యమే తీసుకుంటారు. బోధంతా కూడా అనుకూలమైన బోధలు చేస్తారు. ఇప్పుడు నువ్వు గుర్తు పెట్టాలా, నువ్వు వాక్యం వినిన ప్రతిసారి నా ఆత్మకు ఆహారం అందిందా లేదా నువ్వు పరీక్ష చేసుకోవాలా. నేను రక్షింపబడ్డానికి ఈ వాక్యము ద్వారా నేను పరలోకానికి వెళ్తానా లేదా అని ఖచ్చితంగా నువ్వు ఏం చేయాలి? వెళ్ళేటప్పుడు పరీక్ష చేసుకొని వెళ్ళాలి. అలా నీకు రాకపోతే ఖచ్చితంగా నువ్వు సేవకులు ఏం చేయాలా? ప్రశ్నించాలా. ఖచ్చితంగా నువ్వు అడగాల. నువ్వు ఖచ్చితంగా ఇలాంటి వాక్యము నా ఆత్మకు రక్షణ కలిగి చేయడం లేదు. ఈ రోజు ప్రభు రాకడిస్తే ఈ వాక్యం ద్వారా నేను దేవుని దగ్గరికి వెళ్తానా లేదా అనేది ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలా. దేవుని రాకడ ఇంకా ఆలస్యం లేదు కదా. దేవుని రాకడ వస్తే ఇలాంటి వాక్యము ద్వారా ఈ వాక్యము నన్ను దేవుని ఎదుగు నడిపించిద్దా, నా ఇష్టానికి నన్ను లోబరిచిద్దా? నువ్వు ప్రశ్న వేసుకోవాలా. ఒకవేళ నీ ప్రశ్నకు ఈ వాక్యానుసారమైన మారు మనసు నాకుంటే నేను ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్తానంటే ప్రభు వల్ల నాకు అనుగ్రహింపబడు. ఒకవేళ మేమే కానీ ఇంకెవరే కానీ దేవుని రాజ్యానికి నిన్ను చేర్చే వాక్యం రాకపోతే, నువ్వు ప్రశ్నించావు అంటే కనుక, ఆ బోధను నువ్వు ఎదిరించావు అంటే, ఆ ఎదిరించిన వారికి దేవుడు ఏమిస్తాడంటేనంట, అన్నాడు కదా, జయించిన వారికి ఏమిస్తాడు అంటేనంట, నువ్వు కూడా ప్రార్థించేలా, ప్రభువా నాకు తాళ్ళు తుక్కు పెట్టొద్దు ప్రభువా. నేను ఇదే ప్రార్థన చేసేదండి. నాకు వాక్యం విన్నప్పుడు, నేను యవనస్తురాలుగా ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో నేను ఏడ్చి ప్రార్థన చేసేటప్పుడు దేనికోసం అంటే, నేను ఏడ్చి ప్రార్థన చేస్తుంటే నన్ను చూసిన వాళ్ళు ఏమైనా వాళ్ళంటే, నీకేం కావాలమ్మా, నీకేం అవసరం అమ్మా, అట్టి ఏడుస్తున్నావు ఎందుకమ్మా అనేవాళ్ళు. నీకేం కావాలి అని ప్రశ్నించేవాళ్ళు ఆ కాలంలో ఉన్న సేవకులు. అప్పుడు నేను అడిగేదాన్ని, నాకు ఏమొద్దు, మరి ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వెందుకు దేవుని సన్నిధిలో ఏడుస్తున్నావు అంటే, నేనేమని ఏడ్చేదాన్ని, ప్రభువా 6 రోజులు నేను కష్టపడుతున్నాను, కాలేజీలో 6 రోజులు నేను ఉద్యోగం చేస్తున్నాను కష్టపడి, 2 మనుషులు పని నేను చేసి వస్తున్నాను ప్రభువా, 7వ దినమున నేను నీ సన్నిధిలోనికి వస్తున్నాను, నీ మందిరంలోనికి నేను వస్తున్నాను. ఎందుకోసం వస్తున్నానో తెలుసా? నా ఆత్మకు ఆహారం కావాలి. ఈరోజు నేను ప్రశ్నించుకునేది, నేను ఏడ్చేది ఎందుకంటే, ప్రభువా ఈ వాక్యము నన్ను నీ రాజ్యంలోనికి తీసుకుని వెళ్తుందా ప్రభువా? ఈ వాక్యము ద్వారా
ఈ రోజే నువ్వు వస్తే ఈ వాక్య ప్రత్యక్షతను బట్టి నేను నీ దగ్గరికి చేస్తాను ప్రభువా, నాకు మగ పిల్లలు పుడితే నేను రక్షింపబడతాను ప్రభువా. ఇది అడిగేదాన్ని దేవుని దగ్గర. నువ్వు నాకు ప్రార్థన చేసి దేవుని మగపిల్లోడు వస్తాడంటే ఈ మగపిల్లోడు నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు ప్రభువా. నీకు దేవుడు గవర్నమెంట్ ఉద్యోగం చూస్తాను, ఈ అమెరికాకు వెళ్తే నేను పరలోక రాజ్యానికి వెళ్తాను ప్రభువా. నాకు డబ్బులు వస్తే నేను పరలోక రాజ్యానికి వెళ్తాను ప్రభువా. ఇందులో నేను ఏమీ తీసుకెళ్ళను కదా ప్రభువా. నీ రాకడొస్తే నీ రాజ్యానికి వెళ్ళడానికి నేనేం చేయాలి ప్రభువా, నేనేం చేయాలి ప్రభువా, అది నాకు నేర్పించవా అని ఏడ్చేదాన్ని. నాలో అన్నే బలనీకమైన, నాలో కోపం ఉందయ్యా, నాలో అసూయ ఉన్నదయ్యా, నాలో మత్సరం ఉందయ్యా, నాలో భయంకరమైనటువంటి వ్యసనం ఉందయ్యా, నాలో అనేకమైన బలహీనతలు ఉన్నాయి. దీనిని నీ రక్తము ద్వారా, నీ వాక్యము ద్వారా నేను ఎలా సరిచేయబడాలో, నా ఆత్మ పరిపక్వత పొందినట్లుగా, నా ఆత్మ రక్షింపబడినట్లుగా ఏ వాక్యము నాకు కావాలో అది ఇవ్వవా ప్రభు అని. అక్కడ ఆ బల్లే, అక్కడ వెనక పెట్టిన మూల పెట్టిన బల్ల ఉండేది. ఆ బల్ల కర్ర పట్టుకొని కింద, ఆ బల్లకు ముందు కూర్చునేదాన్ని. ఆ కర్ర పట్టుకొని కింద అడుగున ఆ చెక్క పట్టుకొని ఏడ్చేదాన్ని. ఏడుస్తుంటే ఒకరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వే వాక్యం చెప్పు, నువ్వే వాక్యం చెప్పు అంటున్నాడు. ఇలా పట్టుకొని ఏడుస్తుంటే నువ్వే, నీ నోటే నేను ఆ మాట ఉంచుతానంటే నేనేంటి ప్రభువా, నేను అనుకుంటున్నాను అనమాట, ఇది అపహాస్యం అనుకుంటున్నాను. ఏంటి ప్రభువా, నన్ను వాక్యం చెప్పమంటాను, నన్ను వాక్యం చెప్పమని నేను వాక్యం చెప్పడం ఏంటి? నేను ఒక లెక్చరర్ని ప్రభువా, నేను ఉద్యోగస్తున్నా, నేను వాక్యం చెప్పేది ఏంటి అన్నాను. అది అనుకున్న తర్వాత వెంటనే ఆ రోజు నేను పుస్తకం చేస్తే యాకోబు పత్రికలో ఒక వాక్యం కనపడింది. ఏంటంటే మీలో అనేకులు బోధకులు కాకుండా అని ఉంది. బోధకులు కాదు, ఎందుకంటేనట ఒకరికి ఒక దెబ్బ అయితే బోధకుల కంట 2 దెబ్బలు ఉంది. అది పట్టుకున్నాను, ఎంత భయం వచ్చిందో. ప్రభువా, బోధకులు అవనయ్యా, నన్ను మాత్రం ఇంకేడవల్ల ఏడుపు వస్తుంటది, భయం. దేవుని ఆత్మ నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు అన్నప్పుడు వణికిపోయేదాన్ని. అయితే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయడం ప్రారంభించారు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం ప్రారంభించేవాళ్ళు. ప్రతి రాత్రి దేవుని వాక్యంతో దేవుడు మాట్లాడుతూ ఉంటుంటే, ప్రతి రాత్రి నా ఆంతర్యమైన సత్యం ఉంటుంటే, నేను బైబిల్ చదవడం ప్రారంభించిన దగ్గర నుంచి అంటాడు కదా, దేవుని యొక్క వాక్యం అంటే 119వ కీర్తన అంటాడు, దేవుడంట ఆయన ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లుగా నా కన్నులు తెరువు అనే ప్రార్థన దేవుడు నా జీవితంలో నిజం చేసేసాడు. నేను బైబిల్ చదువుతుంటే బైబిల్లో ఉన్న ప్రతి మాట నాకు అర్థం అవ్వడం, దాని మర్మాలు అర్థం అవడం, దాని లోతులు అర్థం అవ్వడం నాకు ప్రారంభించింది. ఎందుకు ఈ మాట రాశాడు అనేది అర్థమయ్యేది. అంతేకాదు, దేవుని ప్రార్థన చేస్తుంటే వాక్యము నా హృదయంలో తెరవబడినట్లుగా, ఆ పుస్తకము తెరవబడినట్లుగా దర్శనం వస్తుండేది. వాక్యం అనేది దేవుని పాదాలు ఎదుట ఆ దర్శనాలు చూస్తున్నప్పుడు నాకు ఇచ్చేటువంటి ఆ దర్శనాలలో నేను ప్రభు పాదాల దగ్గర ఒక నోట్స్ రాసుకున్నట్టు కనపడేది. అలా కనపడుతూ ఉన్నప్పుడు నేను అలాగా దేవుని దగ్గర ప్రతి వాక్యాన్ని నేర్చుకున్నాను. దేవుని మాట నేనే ట్రైనింగ్ వెళ్ళా, నేనే ట్రైనింగ్ తీసుకోవాలా, నేనేమి తీసుకోవాలా, ప్రతిదీ యేసు ప్రభు వారి యొక్క పాదాల దగ్గర నేర్చుకున్న మాటలు. ఇంతకు ఎందుకు నేర్పించాడు అంటే, ఎందుకు దేవుడు ఇచ్చాడు అంటే, నా ఆశ ఏమై ఉంది అంటే, నేను దేనికోసం ప్రార్థన చేశాను, దేనికోసం ఏంటంటే నాకు సత్యవాక్యము కావాలా, పరలోక రాజ్యానికి చేరే వాక్యము నాకు కావాలి అని ప్రార్థన చేశాను. ప్రియులారా, నీ హృదయంలో ఆ తృష్ణ ఉంటే 6 రోజుల్లో పని చేసుకుని ఉంటావు. ఇంట్లో అన్ని రోజులు కష్టపడి వస్తున్నావు. ఒక్క రోజైనా ప్రభు మార్గాన్ని తెలుసుకోకపోతే నీకు ప్రయోజనం ఏంటి? ఈరోజు దేవుని రాకడొస్తే నువ్వు వెళ్తావన్న ధైర్యం నీ దగ్గర ఉందా? ఈరోజు ప్రభు రాకడొస్తే పరలోక రాజ్యంలో నేను ఉంటానని నీకు ధైర్యం లేకపోతే ఎందుకు ఇంతకాలము రక్షణ లేకుండా ఉండగలుగుతున్నారు? ఎందుకు లోకంతో రాజ్యపడుతున్నారు? ఎందుకు మనుషులతో రాజ్యపడుతున్నారు? బాప్టిజం తీసుకుంటే, రక్షణ తీసుకుంటే దేవుని కొరకు నిలబడే ధైర్యం లేదా మీకు? అంటే దేవుడు అంత ధైర్యాన్ని మీకు ఇవ్వటం లేదా? ఈ రోజే రాకడొస్తే మరి ఇక్కడున్న వాక్యం ఏమైపోతుంది? తప్పించిపోవాలా ప్రభు కొరకు సంఘము. అందుకని అన్నాడు, ఎప్పుడైతే నువ్వు జయిస్తావో, నువ్వెప్పుడైతే జయిస్తావో
మేమైతే పోరాడామండి. ఆది సంఘములు మాతో పాటు ఉన్న వాళ్ళు అంటే ఈ వాక్యాల గురించి ఎన్ని భయంకరమైన పోరాటాలు చేసేవాళ్ళము. వాక్యంలో సేవకులు వచ్చి పాటలు పాడి పద్దాకల వాక్యం ఒక్క మాట చెప్పి 3 పాటలు 6 పాటలు పాడారు అనుకోండి, నేను వెళ్ళిపోయేదాన్ని ఆ సేవకుడి దగ్గరికి. వచ్చిన అయ్యా మాకు గానా భజానాలు వద్దయ్యా, మాకు గానా భజానాలు వద్దు, సంఘంలో వాక్యం ఉన్నదని ఉన్నట్టు చెప్పు. గానా భజానాలు కావాలంటే ఒకరోజు పెట్టుకున్నాం. ఏంటి 3 మాటలు చెప్తాం 6 పాటలు పడతావు, ఎందుకు చెప్తున్నావా నాకు? ఆ వచ్చిన సహోదరులు నా మీద కయ్యం లేచేవాడు. ఏ జ్యోతిర్మే ఇట్లా అంటుంది. పోరాడేవాళ్ళం. ఇలా వాక్యం చెప్పకూడదు, ఇలా వాక్యం చెప్పకూడదు, తప్పు చెప్తే వెళ్ళిపోయేదాన్ని. ఇలా వాక్యం చెప్పకూడదు. నువ్వే పాయింట్ తీసుకున్నావు, ఏ పాయింట్లోకి వెళ్తున్నావు? అంకులు ఎందుకు ఈ వాక్యం చెప్పావు? అసలు దాని అర్థం ఏంటి? ఏం చదివించు అంకుల్ నువ్వు? యేసుపాదం గారు నల్లాడిచ్చేదాన్ని. ఎవరైనా సేవకులు వస్తే సరిగ్గా చెప్పకపోతే, ఈ సంఘానికి వచ్చేటప్పుడు సేవకులు ఎవరైనా వచ్చి సరిగ్గా చెప్పకపోతే వాళ్ళకి భోజనం పెట్టిన తర్వాత క్లాస్ తీసుకునేదాన్ని. భోజనం పెట్టి వాళ్ళు 40 రోజులు వచ్చారంట సేవకులు, తప్పు చెప్పారంటే వాళ్ళకి భయం. యెరూషలేము ప్రార్థన మందిరంలోనికి వాక్యం చెప్పాలి అంటే రావాలంటే సిద్ధపడి రావాలా. ఒకవేళ నీలో కూడా నీకోసమే కాదు, నీ సంఘాన్ని దేవుని ఎదుట నిలబెట్టడానికి నీకు అవసరమైన తృష్ణ ఉండాల. అలా ఉంటేనంట దేవుడు వారిని జయించిన వారిగా చెప్తూ అన్నాడు. నీకేమిస్తానంటున్నాడు దేవుడు? ఏమిస్తానంటాడు? మరుగైన మన్నాని ఇస్తాను. ఏమిస్తానంటున్నాడు? మరుగుగా ఉంది మన్నా, దాన్ని ఇస్తాను. తెల్లని రాతిని కూడా ఇస్తాను అన్నాడు. ఏమిస్తాడు? రెండోది ఉన్నాడు తెల్లని రాతి. ఆ రాతి మీద ఎవరికి తెలియనటువంటి ఒక కొత్త పేరుతో నీకు పిలుస్తాను, నీకు ఒక కొత్త పేరు పెట్టేస్తానంటున్నాడు దేవుడు. ప్రియులారా, ఇది అందరికీ కొరకు కాదు. ఎవరైతే దుర్బోధలను, ఎవరైతే అబద్ధ బోధకులను, అబద్ధ ప్రవక్తలను, ఎవరైతే సత్యముకు విరోధమైన వాటిని ఎదిరించి సత్యము కొరకు నిలబడతారో, ఎవరైతే దేవుని రాజ్యము కొరకే మా రక్షణని నిలబడతారో వారికి ఈ వాగ్దానాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఈ వాగ్దానం ఇస్తూ మరుగైన మన్నాను ఇస్తానన్నాడు. ఏంటి ఈ మరుగైన? అసలు మన్నా ఏంటి? చెప్పండి అమ్మా, మన్నా ఏంటి చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు 40 రోజులు వారు యాత్ర చేస్తున్నప్పుడు వారి ప్రయాణంలో వారు ఐగుప్తు దేశమును దాటారు. వారు ఆ తర్వాత వారు ఎర్ర సముద్రాన్ని దాటి వారు బయటికి వచ్చారు. బయటికి వచ్చిన తర్వాత వారికి విపరీతమైన ఆకలిని దేవుడు పుట్టించాడంట. ఆకలి వేస్తే వాళ్ళు ఏమంటారో, అసలు ఏం చేస్తారు? ఆకలి వేస్తే మంచినీళ్ళు అయితే వీళ్ళు ఏం చేస్తారు అని దేవుడు అంట ఆకలిని దాహాన్ని ఇచ్చారంట. ఇవ్వగానే దేవుడు ఐగుప్తు దేశంలో అద్భుతాలు చేసి వాళ్ళని విమోచించారు. సముద్రమును పాయలు చేసి దేవుడు వారిని ఆరిన సముద్రములో 6 నెలల వారిని నడిపించారు. బయటకు వచ్చిన కొంచెం సేపటికే వారి భక్తి ఎలా ఆరిపోయిందో కూడా ఇక్కడ చూస్తాడు. ఏంటి అంటే వాళ్ళకి దాహము కలుగజేశాడు, ఆకలిని కలుగజేశాడు. ఈ చేయగానే ఇప్పుడు ఎవరైతే బయటికి తీసుకొచ్చారో ఆ మోషే గారి దగ్గరికి వెళ్ళి అంటున్నాడట, మాకు దాహం వేస్తుంది, మాకు ఆకలేస్తుంది, మమ్మల్ని ఏం చేయమంటావు? దేవుడు మమ్మలను చంపడానికి, దేవుడు మమ్మల్ని నశింపచేయడానికి ఐగుప్తులో నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చాడా అంటున్నారంట. ప్రియులారా, ఏం మాట ఈ మాట! దేవుడు ఒక వ్యక్తిని నశింపచేయడానికి విమోచిస్తాడా? ఒక వ్యక్తిని పాడు చేయడానికి రక్షిస్తాడా? ఒక వ్యక్తి జీవితాన్ని బాధించడానికి దేవుడు వినిపిస్తాడా? ఎప్పుడు కూడా నీ నోట ఈ మాట రాకుండా చూసుకోవాలి. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఎవరిని కూడా బాధ పెట్టే దేవుడు కాదు. అంటే ఐగుప్తులో నుండి దేవుడు వారిని తీసుకొచ్చినందుకు, వారిని విడిపించినందుకు వాళ్ళు దేవుని తిరిగి ఏమంటున్నారు అంటే కనుక, దేవుని దగ్గర మోషే దగ్గర ఏమని మాట్లాడుతున్నారంటే,
మమ్మల్ని దేవుడు ఈ అరణ్యములో చంపడానికి పిలిచాడా, తీసుకొచ్చారా అని అడుగుతుంటే మోషే గారు దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడంట. ప్రభువా, ఈ బిడ్డలకి ఆకలిస్తుందయ్యా, ఆహారం కావాలంటున్నారు, ఇంతమందికి నేను ఎక్కడి నుంచి తెచ్చి పెట్టగలను అంటే దేవుడు అంటున్నాడు కదా, వీళ్ళకి ఆహారాన్ని నేను సిద్ధపరిచా మోషే. ఏ ఆహారాన్ని సిద్ధపరిచావు అంటే, నేను పరలోకం నుంచి పరలోక ధాన్యాన్ని, ఆకాశ ధాన్యాన్ని నేను వారికి ఇవ్వడానికి ఇష్టపడ్డాను. భూమిని దేవుడు చూడండి ప్రియులారా, దేవుని ప్రజల ఎడల దేవుని సహాయము వేరుగా ఉంటుంది. ఇది నువ్వు విశ్వసించాలా, నువ్వు నేర్చుకోవాలా. దేవుని సహాయం వేరుగా ఉంటుంది దేవుని బిడలకు. భూమి దేవుడు వారిని తీసుకొచ్చాడు. దేవుడు కావాలంటే ఏ దుంపలు పెట్టలేడు, అక్కడ దుంపలు పుట్టించలేడా దేవుడు? కూరగాయల చెట్లు ఇవ్వలేడా దేవుడు వాళ్ళకి? అక్కడ కావాలంటే దేవుడు పశువులను పంపించలేడు అక్కడికి? దేవుడు పంపిస్తాడా లేడా? అవి కాదు. దేవుని ప్రజలు దేవుని దగ్గరికి వచ్చిన వారు ఏమి నేర్చుకోవాలో నేర్పించడానికి, దేవుని ప్రజలు కన్నులు ఎటు చూడాలో నేర్పించడానికి, దేవుని ప్రజల యొక్క చేతులు ఎటు చాపాలో నేర్చుకోవడానికి, దేవుని పిల్లల యొక్క సహాయము ఎక్కడి నుంచి పొందుకోవాలో నేర్పించడానికి దేవుడంట వారికి భూమి మీద ఉన్నటువంటి ఏ ఆహారాన్ని కూడా తినడానికి ఇష్టపడలేదంట. ఎక్కడి నుంచి ఆహారం ఇవ్వడానికి ఇష్టపడ్డాడంటేనంట, పై నుండి వచ్చే ఆహారము. ప్రియులారా, ఎప్పుడైనా నీ కన్నులు ఆహారం కోసం పరితట్టు చూసాయా? ఎప్పుడైనా దేవుడు భూమి మీద ఉన్నవారు యుద్ధం చేయాలా, పోరాటం చేయాలా, కష్టపడాలా, విత్తాలా, నీరు పోయాలా, కూర్చుకోవాలా, ఇంత పని చేయాలా, కానీ దేవుని ప్రజలు దేవుని తట్టు చూచినప్పుడు, దేవునితో నడుస్తున్నప్పుడు, దేవుని ప్రజల కంట దేవుడు ఆహారాన్ని ఎక్కడి నుంచి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడంట? పై నుండి వచ్చే ఆహారము. పై నుండి వచ్చిన ఆహారమే ఈ మన్నా. పై నుండి వచ్చిన ఆహారం పేరు ఏంటంట? మన్నా. ఈ మన్నా అనేది అసలు ఎవరికి ఆహారము అంటే, చూడండి ప్రియులారా, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 23వ వచనము నుండి 25వ వచనం వరకు చదవనమ్మ. 493వ పేజీ చదవనమ్మ. 493వ పేజీ 78వ అధ్యాయము 23వ వచన భాగము నుండి, ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరచెను, ఆహారము కై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను, దేవదూతలు ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. మన్నా అంటే ఏంటి? మన్నా అంటే ఏంటంటే ఆకాశ ధాన్యము. దీనికి ఇంకో పేరు ఏంటంటే ఆకాశ ధాన్యము. దేవదూతలు భుజించే ఆహారం. దేవదూతలు ఏం భుజిస్తారంట? దేవదూతలు ఏం భుజిస్తారంట? మన్నాను. పైనున్నటువంటి దేవదూతలు దేనినైతే భుజిస్తారో, ఆకాశంలో ఏ ధాన్యం ఉందో ఆ ధాన్యాన్ని ఎవరికి ఇచ్చాడంట దేవుడు? ఎవరికి ఇచ్చాడంట? ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చారంట. ఆ ఇజ్రాయేల్ ప్రజలకు దేవదూతలు భుజించే ఆహారాన్ని, ఆకాశ ధాన్యాన్ని దేవుడు వారికి ఇస్తే, అది కూడా వారికి ఎలా ఇచ్చారు అంటేనంట, ఎలా ఇచ్చారు అంటే దానినంట ఒక్కొక్క తలకాయకి, అంటే ఒక్కొక్క మనిషికి ఒక ఓమేరు చొప్పున, అంటే ఏంటి, కొలత ప్రకారముగా ఒక్కొక్కరికి ఒక సాల. ఎట్లా ఇచ్చాడు ఈ ఆకాశపు ధాన్యమును? పరలోక దేవదూతలు భుజించే ఆహారం అంట. స్త్రీ పురుషుడు అని చూడలేదంట దేవుడు, పిల్లోడు పెద్దోడు అని చూడలేదంట, బలవంతుడు బక్కవాడు
చూడలేదంట. బాగా చూడండి, ఈ మాట బాగా పెట్టుకోండి మైండ్లో. నేను ఎందుకు ఈ మాట కూడా చెప్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. దేవుడు అంట ఒక్కొక్క మనిషికి, నువ్వు పిల్లోడైనా పెద్దోడైనా, నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా, నువ్వు లావుగా ఉన్న వ్యక్తివైనా సన్నగా ఉన్న వ్యక్తివైనా, నువ్వు ఎక్కువ తినే వ్యక్తివైనా కొద్దిగా తినే వ్యక్తివైనా, మొత్తానికి అందరికి మాత్రం ఎంత కొలతంట? ఒక్క ఓమేరు అనే కొలతనిచ్చాడంట. ఆ ఓమేరు చెప్పుని తీసుకోవాలన్నాడంట. అది తీసుకొని మూడవది ఏంటి అంటే ఆకాశ ధాన్యము కొలత ప్రకారం ఏ భేదము లేదు, అందరికీ ఏక కొలతే. రెండవది ఏంటి అంటే ఏ రోజు ఆహారము ఆ రోజు తినాలా, రేపటికి అట్టి పెట్టుకోకూడదు. ఏ రోజు ఏం చేయాలో ఆ రోజు తినాలా. కకృతి కలిగిన కొందరంట రేపు వస్తుందో రాదో అని అంట ఏం చేశారంటేనంట దాచిపెట్టుకున్నారంట. దాచిపెట్టుకోగానే ఉదయానికి ఏమైపోయిందంటే పురుగులు వచ్చి కంపు కొట్టేసిందంట. అయితే దేవుడు ఒక్కరోజు మాత్రం దాచిపెట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడంట. ఏంటి అంటే విశ్రాంతి దినం రోజున దేవుడు అంటే ఒక్కరోజు మాత్రం ఏం కురవదు అంటేనంట మన్నా కురవదు. దానికి మందు మాత్రం ముందు రోజు సిద్ధపాటు రోజున ఏం చేయాలంటేనంట ఆహారం తినేయాలి, సిద్ధపరచుకోవాలి. అంటే మరుసటి రోజుకి కూడా అదేముంటుంది, నిలవ ఉంటుంది. ఇంత పర్టిక్యులర్గా ఉన్న ఆహారాన్ని దేవుడు ఏం చేశాడంటేనంట ఇజ్రాయేలుకి ఇచ్చాడంట. ఎందుకు ఈ ఆహారాన్ని ఇచ్చాడు అంటే ఈ ఆహారము దేవుని ప్రజలు దేవుని వలనే పోషింపబడాలా. నేర్చుకోవాల్సింది ఏంటి? సంఘం ఎక్కడి నుంచి ఎవరి తట్టు కనులెక్కడో నేర్చుకోవాలా. ఎవరి తట్టు కనులు ఏది నీకు కావాలన్నా నువ్వు ఎవరి దగ్గర అడిగి తీసుకోవడం నేర్చుకోవాలా, దేవుని దగ్గర నుంచే తీసుకోవడం నేర్చుకోవాలా. నిన్ను పోషించాల్సింది ఎవరు అనుకోవాలా? నిన్నెవరు పోషించాలని నువ్వు నమ్మాలా? దేవుడే నిన్ను పోషించాలని నువ్వు నమ్మాలా. దేవుడే నీ పోషకుడని నమ్మాలా. దేవుడే నిన్ను పోషించువాడని నువ్వు నమ్మడం నేర్చుకోవాలా. ఇది నేర్పించడానికి అంటే దేవుని ప్రజలు అటు ఇటు చూసేవారుగా ఉండకూడదు. వాళ్ళ మీద వీళ్ళ మీద వాతావరణం మీద పరిస్థితుల మీద ఆధారపడే వాళ్ళగా ఉండకూడదు. అందుకని ఒక మాట కూడా అంటాడు ఇర్మియా గ్రంథంలో. ఏంటి అంటే కనుక నీటి కాలువలు అన్న వాడబడినటువంటి చెట్టు అంట, నీటి కాలువలు వద్దు నీటిలో కనుక ఒక చెట్టు అంట వేరు దండితేనంట ఆ చెట్టు ఎలా ఉంటది అంటేనంట ఆకు వాడదంట, అదంట ఎండకు భయపడదంట, వర్షం లేదని చింతపడదంట, వర్షం లేదు ఎండుందని భయం ఉండదంట దానికి, వర్షం లేదనే చింత ఉందంట, నేను కాయలేనేమో అని భయం కూడా ఉండదంట దానికి. ఎందుకు అంటే దాని వేరెక్కడ పెట్టుకుందంట, దాని వేరెక్కడ పట్టుకుందంటేనంట నీటి ఊటను పట్టుకుంది. దానిని బట్టంట ఆ చెట్టుకున్నటువంటి గొప్పతనం ఏంటి అంటేనంట అది ఎప్పుడు ఆకు వాడడం అనేది ఆ చెట్టును చూడలేమంట. అది ప్రతి మాసము కూడా ఏం చేస్తుంది అంటేనంట దాని ఫలం ఇస్తుందంట. దానికి ఏ భయము చెంత ఉండదంట. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన మనము దేవుని మనము ఆశ్రయించాము అంటే పరిస్థితులకు భయపడము. పరిస్థితులకు ఏమవము? భయపడము. దేవుని ఆశ్రయించేవారు అది లేవు ఇవి లేవని చింతపడరు. నీ దగ్గర రూపాయి లేకపోయినా, నీ దగ్గర ఈరోజు ఎదిగితే రూపాయి లేకపోయినా కూడా నేనెట్ట బ్రతకాలనేది చింతలేదు. నువ్వు నమ్మిన దేవుడు నీ కొరకు ఆహారాన్ని సిద్ధపరిచాడని నమ్ముతావు. నీ దగ్గర ఏమీ లేకపోయినా దేవుడు నీ చేత చేయిస్తాడని నువ్వు నమ్ముతావు. ఎందుకు అంటే దేవుని ప్రజలైనటువంటి వారు విశ్వసించుచున్నామంటే, మనము దేవుని నమ్మి ఉన్నామంటే, దేవుని మీద ఆధారపడుతున్నామంటే ఎలా ఆధారపడుతున్నాం? దేవుని ప్రజలకు దేవుడు ఎంతో ఆహారాన్ని ఆ మరణ్యంలో ఇవ్వగలిగిన దేవుడు, కానీ ఒక్కటి కూడా అక్కడ మలుపించలేదంట దేవుడు. ఎక్కడి నుంచి తీసుకోవడం నేర్చుకోవాలి వాళ్ళు? పై నుండి వచ్చే ఆహారాన్ని తినాల. ఆహారం కూడా ఎలా ఎవరు ఆహారం తినాలి? వాళ్ళు
దేవదూతలు భుజించే ఆహారం. ఎందుకు దేవదూతలు భుజించే ఆహారం తినాలా? ఎందుకు దేవదూతలు భుజించే ఆహారం వాళ్ళు తినడం నేర్చుకోవాలా? ఎందుకు అంటే యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 31వ వచన భాగము నుండి చదవండి. భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించినని వ్రాయబడినట్లు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించురని ఆయనతో చెప్పారు. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే ఎక్కలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించి ఉన్నాడు. పరలోకము నుండి దిగి వచ్చి లోకమును జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించే ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఏంటంటే ఆహారంలో ఉంది ఏంటి? మన్నాలో ఉన్నది ఏమింది అంటే ఇక్కడ అంటున్నాడు కదా, పరలోకము 33వ వచన భాగం అండర్లైన్ చేసుకోండి. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించే. లోకానికి ఏమిస్తుందంట? ఆహారంలో ఏముందంట? లోకానికి ఏముందంట? జీవం. ఆహారం తింటే వాళ్ళు ఏం పొందుకుంటారు? జీవము. కీరకాయల్లో చేపల్లో పెట్టలేదంట. ఎందుకంటే వాళ్ళు అడిగారు కదా, మేము అక్కడ ఉన్నప్పుడు ఉల్లిపాయలు కీరకాయలు మేమేం తినేవాళ్ళం ప్రభువా, బాగా ఉల్లిపాయలు చేపలు వండుకొని తినేవాళ్ళం కదా. అట్లా లేదు జీవం. అయ్యగలిగిన దేవుడు, కానీ వాటిలో ఏం పెట్టలేదు? జీవము పెట్టలేదు. దుంపలు వాళ్ళు అడిగారు, మాకు దుంపలు బాగా కోరుకుంది అన్నాడు, దుంపలు ఇవ్వలేదు. పండ్ల మీద ఆశ వచ్చింది, అబ్బా దానిమ్మకాయలన్నీ బాగా తినేవాళ్ళం, దానిమ్మకాయలు తినాలనిపిస్తుంది, మంచి మంచి పిస్తాలు గింజలు తినాలనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఐగుప్తులు అయి తిన్నారు కదా, అవి తినాలని ఆశ ఉంది. వాటిని దేవుడు ఇవ్వగలిగిన దేవుడు. అవన్నీ ఈ ప్రపంచానికి దేవుడు సృష్టి ప్రారంభంలో ఇచ్చాడు. కానీ ఇజ్రాయేలును ప్రత్యేకపరిచినప్పుడు దేవుడంట వారికి ఎలాంటి ఆహారాన్ని ఇవ్వాలనుకున్నాడు అంటేనంట, దేవదూతలు భుజించే ఆహారము. ఆ ఆహారంలో కూడా ఏం పెట్టాడంట దేవుడు? ఏ పోషకాన్ని పెట్టాడంట? జీవము అనే పోషకాన్ని పెట్టాడు. జీవమునిచ్చే ఆహారాన్ని దేవుడిస్తే ఆ ఆహారం తింటే వాళ్ళకి ఏమొస్తుందంట? విశ్వాసముతో ఆహారాన్ని వాళ్ళు తింటే దేవుడు మాకు పరలోకము నుండి ఆహారాన్ని పంపాడు, ఆహారం మేము తినాలి అని వారికి విశ్వాసంతో తింటే వారు ఏం పొందుకుంటారంటే, తిన్నప్పుడు వారికి ఏం కలిగిద్దంట? జీవము కలిగిద్ది. ఇంకా ఆహారమును గురించి మాట్లాడుతూ మీరు ఇదంతా నేను బళ్ళారాదినప్పుడు ఎన్నిసార్లు చెప్పాను కదండి, చెప్పామా చెప్పలేదా? ఎంత వివరించాను? ఎందుకంటే సంఘము ప్రతిష్టలో ఉండరు కాబట్టి వినటం లేదు, మళ్ళా చెప్పాల్సి వస్తుంది. నిర్గమకాండము 16వ అధ్యాయము, నిర్గమకాండము 16వ అధ్యాయం, నిర్గమకాండము 16వ అధ్యాయ భాగము, నిర్గమకాండము 16వ అధ్యాయము 14వ వచన భాగము, 14వ వచన భాగం నుండి. పడిన ఆ మంచు ఇరిగినట్టపోయిన తర్వాత నూకు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడను. ఇజ్రాయేల్ దాన్ని చూచినప్పుడు అది ఏమని తెలియక ఇది ఏమని ఒకరితో ఒకరు చెప్పుకొనరు. మోషే ఇది తినటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము, యెహోవా ఆజ్ఞాపించినదనగా ప్రతివాడు తన వారి భోజనమునకు, ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దానిని కూర్చుకొనవలెను. గుడారములో నున్నవారి కొరకు కూర్చుకొనవలెను. ఇశ్రాయేలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనరు. వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకునే వారికి ఎక్కువ మిగలలేదు, తక్కువగా కూర్చుకునే వారికి తక్కువ కాలేదు. వారు తమ ఇంటి వారికి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండ్రి. అబ్బా, ఈ మన్నాలో ఎంత అద్భుతం ఉందో! ఈ మన్నాలో ఎంత అద్భుతం ఉందంట! ఇదంట ఏం చేస్తున్నారంట? దేవుడు చెప్తున్నాడు, ఇది దేవుడు మీకు ఇచ్చిన ఆహారము. ఒక్క ఇంట్లో తలకాయకి ఎంత తీసుకోమన్నారు? తలకు ఒక
ఓమేరు చొప్పున, అంటే దాదాపు ఒక మానిడో సోలడో ఉంది, దాని కొలత కూడా ఉంది. ఆ ఓమేరు చొప్పున సేరు అనుకుంటా. సేరు అంటే నాకు తెలియదు ఇప్పుడు, దాని కొలత ఏంటో, దాని ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఏంటో నాకు తెలియదు. సేరు, ఈ సేరు చొప్పున తీసుకోమన్నారంట. తీసుకోమంటే కొందరు ఏమన్నారంట, మాకెంత వద్దనుకోనంట కొంచెం తక్కువ తీసుకున్నారు. తక్కువ తీసుకున్న వాళ్ళ గురించి చదువుతున్నాను. కొందరు ఏమనుకుంటే ఇది సరిపోదు మాకు అనుకోనంట ఎక్కువ తీసుకొచ్చుకున్నారంట. ఇంట్లోకి తెచ్చుకొని వచ్చి ఎంత తెచ్చుకున్నామని కొలుసుకున్నారంట. కొలుసుకుంటే ఎక్కువ తెచ్చుకున్న వాళ్ళకి ఎక్కువ మిగలలేదంట, తక్కువ తెచ్చుకున్న వాళ్ళకి ఇంటికి వచ్చే తనకి ఏమైపోయిందంట, మొన్న ఇంట్లో ఎంత మెంబర్స్కి ఎంత ఉండాలో అంతే ఉందంట. అంటే ప్రియులారా, దేవుడికి ఈ మన్నా ఏం నేర్పించింది? మొదటిది, దేవుని బిడ్డలు పైనుండి వచ్చే ఆహారాన్ని సంపాదించుకోవాలా. నీకు ఇంట్లో ఏమి లేదనుకోండి, నువ్వు ఎవరితో చూడాలా? ఆడపిల్లలు అనుకోండి, పెళ్ళైన నువ్వు సరైన భర్త లేకుండా పట్టించుకోకుండా ఉన్నారనుకో, అమ్మ ఏమి లేవు మా ఇంట్లో, ఏం తేలైనా అమ్మా ఒక 2000 అప్పు అడుగుతారు. ఆ తల్లిని అడగరు, 2000 ఏమి లేవు, వెంటనే ఫోన్ వెళ్ళిపోతుంది. పురుషులు ఏం చేస్తారు? ఫ్రెండ్స్లు ఫోన్ చేస్తారు, లేకపోతే బంధువులు చేస్తారు. అన్నా నీ దగ్గర ఒక 10,000 ఉంటే నా వచ్చి నెల చదువుతాను, మళ్ళా ఇంట్లో ఏమి కాదు వెళ్ళిపోతాం. లేకపోతే ఒక చిన్న గిన్నె పట్టుకుంటాం, ఒక జోలు పట్టుకుంటాం, పక్కింట్లోకి పోతాం, ఏమండి అంత పంచదార ఉంటే ఇవ్వండి, మేము కొనుక్కొచ్చుకున్నాక మీకు ఏం చేస్తాం? ఇస్తాం. అంత బియ్యం ఉంటే ఇవ్వండి, ఒక సేడు బియ్యం ఇవ్వండి, ఒక సాల్ట్ బియ్యం, తెలంగాణ సాయంత్రం ఏం చేస్తాం? నీకు ఇచ్చేస్తాం. అన్నిటికీ అటు ఇటు చూసే అలవాటు ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా మన్నాకి సిద్ధపడరు, మన్నా దేవుడి దగ్గర నుంచి పొందలేరు. ఇప్పుడు ఏం చేయాలా? నీ ఇంట్లో రూపాయి లేదు, నీ ఇంట్లో గుప్పిడి పిండి లేదు, నీ ఇంట్లో సోల బియ్యం లేదు, నీ ఇంట్లో ఏమీ లేదు. దేవుని పిల్లల విశ్వాసం ఏమై ఉండాలంటే, నా ప్రభు పోషిస్తే నేను పోషింపబడతా. ఎలాంటి భక్తి మనము నేర్చుకోవాలంటే చూడండి, కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము 145వ కీర్తన 145వ కీర్తన 15-16 వచ్చిన భాగములను చదవండి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదవు. నీవు నీ గుప్పిలను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. చాలండి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. ఎవరి వైపు చూడాలంటే సర్వజీవుల కన్నులు, సర్వజీవులు కూడా ఎవరి వైపు చూస్తున్నాయంట? దీంట్లో మానవుల్ని తప్పించేసేద్దాం. సర్వజీవుల కన్నులంట ఎవరి వైపు చూస్తాయంట? దేవుని వైపు చూస్తాయంట. కాబట్టి తగిన కాలం అంది దేవుడు వాటికి ఏమిస్తాడంట? తగిన కాలము వాటికి ఏమిస్తాడంట? ఆహారం ఇస్తాడంట. ఎలా ఇస్తాడంట? 15 వచ్చిండు, నీవు నీ గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను ఏం చేస్తున్నావు? తృప్తిపరుస్తున్నావు. ప్రతి జీవి అంట, భూమి మీద ఉన్న ప్రతి జీవి అంట తృప్తిగా ఉందంట. భూమి మీద ఉన్న ప్రతి జీవి ఎట్టుందంట? ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, కూర్చుకొనవు, కానీ దేవుడు వాటికి ఏం చేస్తున్నాడు? ఆహారం ఇస్తున్నాడు. ఏబు గ్రంథాలు అంటాడు కదా, అరచు పిల్ల కాకులకు దేవుడు ఆ తగిన సమయంలో ఏమిస్తున్నాడంట? ఆహారం ఇస్తున్నాడంట. సింహపు పిల్లలు ఆకలి కొనగంట, అవి ఎవరి చేతుల్లో నుంచి తీసుకుంటున్నాయంట? దేవుని చేతులు. సింహాలైనా ఎవరిస్తే తీసుకుంటాయంట? ఎవరి చేతుల్లో నుంచి తీసుకుంటాయంట ఆహారాన్ని? దేవుని చేతులు. అరచు పిల్ల కాకులు ఆహారం ఎవరి కోసం ఆహారం కోసం ఎవరిని అడుగుతాయంట?
దేవుణ్ణి అడుగుతాయంట. ప్రతి జీవి కూడా, ప్రతి పక్షి కూడా ఎవరి వల్ల ఆహారాన్ని తీసుకోవాలని ఇష్టపడతాయంట? దేవుడే తమను పోషించాలనుకోనంట. దేవుడు వాటిని పోయి తీసుకోనదాకంట ఏం చేయమంట? అవి తినవంట, అట్టనే ఉంటాయంట. అందుకని ప్రతి జీవి కోరికను దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆయన గుప్పిని విప్పి ఏం చేస్తున్నాడంట? తృప్తిపరుస్తున్నాడు. మానవుడు మాత్రమే తమ కన్నులను ఎవరి వైపు ఎత్తటం లేదు? దేవుడి వైపు ఎత్తటం లేదు. దేవుడి వాళ్ళని ఎదురు చూడటం లేదు. పైనుండి సహాయం తీసుకోవటం లేదు. మనకి సహాయం అంతా ఎక్కడి నుంచి కావాలా? భూమి సంబంధమైన సహాయమే కానీ, మనుషుల సహాయమే కానీ మనము దేవుని సహాయమును పొందగల. ఇది మానడము. దేవుని ప్రజ మన్నా, మరుగై ఉన్న మన్నాను దేవుడు నీకు పెట్టాలి అంటే నువ్వే ఆహారం తిన్న ఎక్కడి నుంచి తీసుకోవడం నేర్చుకోవాలి? నువ్వు కూడా దేవుని చేతిలో నుంచి తినడం నేర్చుకోవాలా. దేవునికి ఏ భేదము లేదు. దేవుడు ఒకరికి ఆహారం ఎక్కువ, ఒకరికి తక్కువ చేసి, దేవుడికి ఏమైనా పక్షపాతయా? దేవుడు ఏమైనా పక్షపాతం ఉందా దేవుని దగ్గర? దేవుడికి ఏ పక్షపాతం లేదంట. నేను ఈ వాక్యం ధ్యానం చేసేటప్పుడు అనుకుంటున్నాను, బాగా తినగలిగిన వాళ్ళు ఇదేం సరిపోద్ది అని అనుకోకుండా, తిన్నోళ్ళు ఎంతెందుకు అనుకోకుండా దేవుడు అందరికి కట్టించాడంట, సమానంగానే ఇచ్చాడు. సహజంగా పురుషులు ఎక్కువ తింటారు, కొంచెం స్త్రీలు ఎలా తింటారు? తక్కువగా తింటారు. అట్టంటే వాళ్ళు ఏమి లేరంటారా? నవ్వుకుంటున్నారు. మీరు నవ్వుకుంటుంటేనే అంటున్నాను. అందుకని సహజంగా పురుషులు ఎక్కువ తింటారు. వాళ్ళకి కొంచెం మనం ఏం చేస్తాము వండేటప్పుడు వాళ్ళకి ఒక పాలు ఎక్కువ వేస్తాము. స్త్రీలైన వారు ఏం చేస్తారు? కొంచెం తక్కువ వేసుకుంటారు. ఎందుకంటే ఆ లిమిట్ తక్కువ ఉంటుందని మనకి. అయితే దేవుడి దృష్టిలో ఆడవాళ్ళకి 30 షేర్ తీసుకోండి, మగవాళ్ళకి షేర్ తీసుకోమంటున్నాడా? లేదు. స్త్రీ పురుషుని చూడటం లేదు. మరి పిల్లడు ఎంత తింటాడు అంటారు కదా. పిల్లలు ఏం తింటారండి? ఎంతే తింటారు కదా. పని వాళ్ళకంత తీసుకోమన్నాడు దేవుడు? తినలేదు. జీవమును సంపాదించుకోవటంలో, దేవుని ఆహారాన్ని భుజించే వారిలో పిల్లవాడు, పెద్దవాడు, స్త్రీ, పురుషుడని, బలవంతుడు, ఎక్కువ తినేవాడు, తక్కువ తినేవాడు ఏమీ లేదు. దేవునికి ఏముండదంట? ఎవ్వరి ఎడలా పక్షపాతం ఉండదు. ఇది నువ్వు తెలుసుకోవాలి. మన్నా భుజించే వారికి ఏం అర్థం కావాలా? దేవుడు నాకు పరలోక ధాన్యాన్ని ఇస్తాడు, దేవదూతలు భుజించే ఆహారాన్ని ఇస్తాడు, అందులో జీవాన్ని నాకు ఉంచాడు. ఆ ఆహారాన్ని తినడంలో దేవుళ్ళో నాడులో దేవునికి ఏమి లేదు, పక్షపాతము లేదు అని తెలుసుకోవాలి. రెండవది, ఏ దినానికి ఆ దినాన్ని దేవుని ఆహారాన్ని ఉంచేవాళ్ళకి దేవుని బిడ్డలు కూడా రోజు మనమైతే ఒక నెలకు ఒక బస్తా తెచ్చి ఆడబడేయాలి అంతేనా? వండుకునేది మాత్రం ఏ రోజు నెలకు వండుతారు ఎవరైనా? చెప్పండి, నెలకు వండుతారు ఎవరైనా? చెప్పండి. అక్కడికి రండి పాయింట్. మేము బస్తా తెచ్చుకుంటాం కాబట్టి ధాన్యం అనుకోబాకండి. ఏ రోజు ఆహారం మీ ఇంట్లో ఏ రోజు ఆహారం ఆ రోజు తింటారా? ఫ్రిడ్జ్లు కనుక లేకపోతే మన పరిస్థితి ఏంటి చెప్పండి? ఫ్రిడ్జ్ లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఉదయం ఇవాళ వండిన ఆహారము రేపు ఉదయానికి ఏమైపోతుంది? నీరు కారిపోద్ది. అది ఎవరైనా తినగలమా? తినలేం కదా. దేవుని బిడ్డలమైన మనము మన్నా తినాలి అంటే రోజు దేవునిని భుజించడం నేర్చుకోవాలా. జీవాహారమైన క్రీస్తును ఏం చేయాలంటే రోజు ఏమండాలా? మన్నా అంటే వాక్యమును రోజు ఏం చేయాలంట? ధ్యానం చేసి తినాలంట. నీ వాక్యమే మనకి, దేవుని వాక్యము మనకేమై ఉన్నది అంటే ఆహారమై, జీవాహారమైనది. యేసుక్రీస్తు ప్రభువారు మనకేమై ఉన్నారు? జీవాహారమై ఉన్నాడు. నీకు రోజు తింటావా? ఆదివారం తింటావా? చెప్పండి. ఆదివారం మాత్రమే తిని మిగతా రోజులు తిన్నోళ్ళందరూ ఏమైపోవాలా? ఎందుకు నువ్వు ఆత్మీయంగా బలపడలేకపోతున్నావు? నువ్వెందుకు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావు? నీలో ఉన్న జీవము అంతకంతకు ఎందుకు వర్తిల్లటలేదు? నీలో ఉన్న ఆత్మ ఎందుకు అంతకంతకు వర్తిల్లటలేదు?
నీలో ఉన్న విశ్వాసము ఎంతకంతగా వర్తిల్లలేదు? ఎందుకు నీవు దేవుని ఆధారం చేసుకోవడంలో ఓడిపోతున్నావు, వెనకడికి వేస్తున్నావు? ఎందుకు అంటే ప్రతి దినము దేవుని బిడ్డలు ఏం తింటలేదు? జీవాహారాన్ని తింటలా, తినడం నేర్చుకోలేదు. కాబట్టి వారానికి ఒక్కసారి తిని మిగతా రోజులంతా తినకపోతే చెప్పండి, వారం అంతా తినకుండా 5 రోజులు సెలైన్లలో పెట్టి నిన్ను మరుసటి రోజు బిర్యానీ పెడితే నీకు అరిగిద్దా? చెప్పండి, అరిగిద్దా? అటు పెట్టి నాకు ఏమవుతుంది? మళ్ళా 2వ రోజు నెక్స్ట్ పూట ఎక్కడికి పోతావు నువ్వు? ఇక డబల్ సెలైన్లు పెట్టించుకోవడానికి పోతావు, అంతేనా? అంటే వారమంతా పస్తు, వారమంతా వాక్యం వినవు, వారమంతా వాక్యం చదవు, వారమంతా దేవుని మాటతో నింపుకోవు, వారమంతా నీ హృదయంలో దేవుని వాక్యము పనిచేయదు, వాక్యం వల్ల ఉన్న జీవనం పనిచేయదు. ఆదివారం వస్తే నీకు అందుకని వాక్యం ఎందుకు అర్థం కావట్లేదంటే, వాక్యం ఎందుకు అర్థం కావట్లేదు? ఎందుకు బలమైన ఆహారం తగింది కాదు? ఎందుకంటే అసలు వారమంతా ఖాళీ కడుపుతూ వచ్చి ఇక బిర్యానీ పెడితే ఏమర్థమైంది? మీ కళ్ళ ఏం పెట్టాలి? ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఏం పెట్టాలా? ఇంకేం పెట్టాలా? పాలిచ్చి పంపించాలా. పాలిచ్చి పంపించాలంటే ఏం పంపించాలా? పాలు ఏమేమైనదంట, పాలు ఏమైందంట మూల పాఠాలే. ఇక ఎంతకాడికి మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు అది వదిలేసి ముందుకు సాగిపోండి వాక్యం. ఇక ఎంతసేపు మారు మనసు దగ్గరే వాక్యం చెప్తావు. సాగి సంపూర్ణమై కాలం ఇది. మారు మనసుకు తగిన క్రియలను ఫలించి సంపూర్ణ సిద్ధి పొందే కాలం ఇది. ఇంకా నేను ఫస్ట్ క్లాసే చదువుతానంటే మీ పిల్లల్ని చదివించాను ఒక 10 సంవత్సరాలు ఫస్ట్ క్లాసు. అప్పుడు మీకు ఎంత సంతోషంగా ఉంటుంది? ఆ తల్లికి ఎంత సంతోషమే కదా. అమ్మా మీ అబ్బాయి 2nd క్లాస్కి, మీ అమ్మాయి 2nd క్లాస్ పనికిరాదు, మళ్ళా ఫస్ట్ క్లాస్లోనే వేస్తామని చెప్తే మీరేమంటారు? చెప్పండి, మీరేమంటారు? మీ అబ్బాయి మీ అమ్మాయి ఇంతకన్నా వద్దు ఈ సంవత్సరం, సరే అట్టగో ఆ టీచర్ నేను వెయ్యను, స్ట్రిక్ట్ టీచర్ ఫస్ట్ క్లాసే చదివించింది, 2వ సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా పనికిరాడు 2nd క్లాస్కి, మళ్ళా ఈ సంవత్సరం అంటే నీకెట్టుంటుంది? ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చావు, నువ్వెట్లున్నావు? ఏమన్నా గుచ్చబడుతుందా వాక్యం? ఏమన్నా అర్థమవుతుందా వాక్యం? అంటే ఏ తరగతిలో ఉన్నాం మనం? ఏ తరగతిలో ఉన్న ఆత్మీయంగా ఏ తరగతిలో ఉన్నాం? బాప్టిజం తీసుకొని ఎన్నేళ్ళు అయిందమ్మంటే ఇప్పుడు చదువుతావు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అని చెప్పకుండా ఉంటావా? 10 ఏళ్ళు 15 ఏళ్ళు అని చెప్పకుండా ఉంటావా? 10 ఏళ్ళ నుంచి మొదటి తరగతిలోనే ఉన్నావమ్మా అన్నాను అనుకోండి, ఏమంటారు? మీరు వాక్యాలు సరిగ్గా చెప్పరండి, అదే యూట్యూబ్లో చూస్తుంటే ఒక్కొక్కళ్ళు ఏం చేస్తున్నారు? మా అప్పులు తీరిపోయే మార్గాలు చదువుతున్నారు, మాకు అద్భుతమైన స్వస్థతలు అని చెప్తున్నారు. మీరేం చేస్తున్నారు? రాకడని మమ్మల్ని భయపెడుతున్నారు. రాకడని ఏం చేస్తున్నారు? మీరు మమ్మల్ని భయపెట్టేస్తున్నారు. మారు మనసు అన్నారు, ఏమున్నా లేకపోయినా దేవుని కొరకు బ్రతకాలని మమ్మల్ని ఏం చేస్తున్నారు? మిమ్మల్ని భయపెట్టేస్తున్నారు. కాదు సుమా, దేవుడు మీ ఎడల ప్రేమ కలిగి ఉన్నారు. ఎంత ప్రేమ కలిగి ఉన్నాడంటే ఇప్పుడు యుగమందు మాత్రమే కాదు, ఆయన రాజ్యంతో కూడా వస్తే నువ్వెక్కడ ఉండాలని ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. ఆయన రాజ్యంలో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండాలా. నీవు నేను ఆయనతో కూడా ఆయన రాజ్యంలో ఉండాలని, ఆయన రాజ్యంలో నువ్వు పరలోకపు మన్నాని, ఈ మరుగు చేయబడిన మన్నాను నువ్వు భుజించాలని దేవుడంట ఆ మన్నానంట పరలోకంలో జయించిన వారికి పెట్టడానికి దేవుడు ఏం చేశాడంట? దాచిపెట్టి ఉంచాడంట. మన పితరులు తిని అర్థం చేసుకోలేక చచ్చిపోయారు. మన పితరులు తిని ఈ ఆహారం యొక్క విలువను అర్థం చేసుకోకుండా వాళ్ళు ఏమైపోయారంటే అరణ్యములు రాలిపోయారు, చచ్చిపోయారు. ఇప్పుడు మనల్ని అయితే దేవుడు అలా పిలవటం లేదు. నువ్వు జయిస్తే పరలోకంలో ప్రవర్తకు కూడా కూర్చొని భోజనం చేస్తావు, దేవదూతలతో కూడా కలిసి నువ్వేం చేస్తావంట? పరలోకపు మన్నాని నువ్వేం చేస్తావు? భుజిస్తావు. ఎంతమందికి కావాలా ఈ పరలోకపు మన్నా? పరలోకపు మన్నా ఎంతమంది భుజించాలా? ఎంతమందికి నీ ఆశ?
దుర్బోధలలో నుండి, అబద్ధ బోధకుల నుండి, అబద్ధ బోధలలో నుండి, అబద్ధ ప్రవక్తల మాటల నుంచి ఎవరైతే విడుదలను కోరుకుంటారో, వారిని జయిస్తారో, వాళ్ళ కొరకు దేవుడు ఏమిస్తున్నాడంట? పరలోకపు మన్నాని ఇస్తాడట. ఈ పరలోకపు మన్నాని ఇస్తానని తెల్లని రాతిని కూడా ఇస్తానన్నాడు. నేను దాని గురించి ఎక్కువ చెప్పను. తెల్లని రాత్రి ఒక మాట చెప్తే వచ్చే వారానికి కొంచెం ఇంట్రెస్ట్గా చదివి వస్తారని చెప్పాలని నాకు ఒక హింట్ ఇచ్చిపోతుంటాను అనమాట. ఎందుకు అంటే కనుక వచ్చే వారానికి దీనిలో ఏముందో తెల్లని రాతి ఇస్తానంటే దేవుడు ఏమైనా మార్బల్ స్టోను లేకపోతే డైమండ్ స్టోన్ ఇస్తారనా? తెల్లని రాతి అంటే ఏంటి చెప్పండి అమ్మ? తెల్లని రాతి అంటే ఏంటి? ఆయన ఏమైనా డైమండ్ అనా? డైమండ్ ఇస్తానని ఉందా? తెల్లని రాతి ఇస్తాడు. ఆ రాయి మీద ఎవరికి తెలియనటువంటి ఒక పేరు కూడా ఉంటుందంట. ఏంటి ఆ తెల్లని రాతి అంటే? ఒక్క మాట చదివేసి ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 6వ వచన భాగమును చూడండి. 7 తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమైన రాతిని ధరించుకుని రొమ్ము మీద బంగారు దట్టిలు కట్టుకుని వారు ఆ ఆలయంలో నుండి వెలుపలకు వచ్చిరి. అక్కడ దేవదూతలు వాళ్ళ దగ్గర కూడా ఏముందంట? ప్రకాశమైనటువంటి ఒక రాయి, తెల్లని రాయి ఉందంట. ఏంటి ఆ తెల్లని రాయి అంటే? తెల్లని రాతి నీకు ఇస్తారంటే దాని కింద అర్థంలో ఏమి వేసాట? మూల భాషలో ఏముందంట? చదవండి అమ్మా. మూడవ దానికి అర్థం ఏముందో? ఏముంది అక్కడ? నార బట్టలు. దేవుడు ఏమి ఇస్తాడంట వాళ్ళకి? సన్నని నార బట్టలు. తెల్లని రాయి అంటే సన్నపు నార బట్టలు. ఆ బట్టల మీద ఏముంటదంటేనంట? ఒక తెలియనటువంటి పేరు ఉందంట. ఇప్పుడు ఆ నార బట్టలు ఎందుకు ఇస్తానంటున్నాడు? ఎవరికి ఇస్తాడు? దాని ఇంగ్లీష్లో లెనిన్ క్లాత్ అని ఉంటుంది. లెనిన్ క్లాత్. ఏంటి ఈ లెనిన్ క్లాత్లో ఉన్న ప్రత్యేకత? ఆ క్లాత్ మీద క్లాత్ ఇచ్చి, ఆ లెనిన్ డ్రెస్ ఇచ్చి, ఆ డ్రెస్ మీద ఏం పెడతాడంటేనంట? మనకు ఒక కొత్త పేరు పెడతారు. అది వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన